హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈ గోరుచిక్కుడు ఫ్రై చాలా కమ్మగా చేద్దామండి. ఈ గోరుచిక్కుడు ఫ్రై అన్నాములకు, చపాతీలకు, పప్పుచారులకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోరుచిక్కుడు ఫ్రై కొరకు ఇది గోరుచిక్కుడు 1/2 kg. ఈ గోరుచిక్కుడు నార లేకుండా తీసి ఇలా ముక్కలు చేసి కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు అండి. ఇప్పుడు ఇవి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఇవి ఆ గిన్నెలో పోసేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఈ గోరుచిక్కుడు చాలా లేతగా ఉంది. ఈ గ్లాసు వాటర్ తోటి ఉడికిపోతుంది. కొంతమంది అయితే వాటర్ ఎక్కువ పోసి ఉడికిచ్చి అవి పారబోస్తూ ఉంటారు. పోషకాలు వెళ్ళిపోతాయండి. అట్లా చేస్తే మనం గోరుచిక్కుడు మట్టుకే సరిపోని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే ఆ పోషకాలన్నీ దాంట్లోనే ఉంటాయి. సరిపోని సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇది ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కొంత పసుపు వేసుకుందాము. ఇది మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఇది ఉడికిందేమో చూద్దామండి. ఉడికిపోయింది. వాటర్ కూడా అంతా అయిపోయింది. మెత్తగా ఉందేమో చూద్దాము. చూడండి, మెత్తగా ఎదుగోండి. మనం నలుపుతే నలుగుతుంది. చాలా మెత్తగా ఉడికింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి 1 స్పూను ధనియాలు, చిన్న కప్పు ఎండి కొబ్బరి అండి ముక్కలు చేసింది, చిన్న కప్పు పుట్నాలు, ఇది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. ఇవి వేసుకుంటే గోరుచిక్కుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి వేసుకోకుండా ఇలాగ వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోయినాయండి. మిక్సీ జార్లో పోసేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూను సాల్ట్, మనం గోరుచిక్కుడు ఉడికిచ్చినప్పుడు కొంత వేసుకున్నాం కదా ఇవ్వండి. ఇప్పుడు కొంత వేసేసుకొని ఎల్లిపాయలు 8 ఎల్లిపాయలు వేసుకుందాం. వేసి ఇవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడి ఫ్రైలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల నూనె వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసి ఇవి వేయించుకొని పచ్చిమిర్చి 2 కట్ చేసినవి, 1 ఉల్లిగడ్డ కట్ చేసింది, కరివేపాకు వేసి ఇది బాగా వేగే వరకు కొంచెం లైట్గా వేగే వరకు వేయించుకుందాము. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉడకబెట్టిన గోరుచిక్కుడు ఉల్లిగడ్డల్లో వేసేసుకోవాలి. మనం గోరుచిక్కుడు వేపుతుంటే ఉల్లిగడ్డలు కూడా వేగిపోతాయండి. కొంత పసుపు వేసేసుకొని గోరుచిక్కుడు ఉడకబెట్టినప్పుడు కొంత వేసాను కదా, ఇప్పుడు మరికొంత వేసుకుందాము. వేసేసుకొని ఇదంతా బాగా కలిపి వేయించుకుందాము. ఇలా మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు పుట్నాలు, కొబ్బరి పొడి, మనం చేసుకున్న మసాలా పొడి వేసేసుకుందామండి. ఇది వేసేసుకొని ఇది బాగా కలిపేసుకొని ఇది కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలాగ మొత్తం ఇది చూడండి, కొద్దిగా కలర్ మారింది. ఇలా మొత్తం కలర్ మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర వేసేసుకుందాం. ఈ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంతేనండి. ఇలాగ చేసిన ఈ గోరుచిక్కుడు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.